ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతుంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో 6 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పుడు రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. ఆ పార్టీ బలం 1% లోపు ఓట్లు మాత్రమే. పుంజున్న దాఖలాలు లేవన్న నివేదికలు ఉన్నాయి. అలాంటప్పుడు 10 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు కేటాయించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూసేలా ఒప్పందంతోనే ఈ సీట్లు ఇచ్చారన్న అభిప్రాయం గట్టిగా వినిపించింది. వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహంతో ఉన్నారో తెలుసు కాబట్టే ఎన్నికల సంఘం కఠినంగా ఉండేందుకు బీజేపీకి సీట్లు కేటాయించారని అనుకున్నారు. కానీ బీజేపీ వైపు నుంచి అలాంటి సహకారం ఇప్పుడు లభించడం లేదు. పొంగనూరులో జరిగిన దాడులు, పల్నాడులో ఉద్రిక్తలు, రాష్ట్రం మొత్తం గోవా మద్యం డంపులు ఉన్నా పట్టించుకొని పోలీసుల తీరు చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఇక పాలనలో సీఎస్ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. సీఎస్ డీజీపీ జగన్ కోసం పనిచేసే అధికారులు అనేక సార్లు ఆరోపించారు. పింఛన్ల విషయంలో అనేక మంది వృత్తికి కారణమయ్యారని ఆరోపణలు ఉన్న సీఎస్పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. డీజీపీ విషయంలోనూ అంతే. ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నారని, ఆయన శాంతి భద్రతలను కాపాడలేకపోతున్నారని, మార్చాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. అయితే కొంతమంది అధికారులు మాత్రం బదిలీ చేశారు. ఆ సహకారం సంగతి పక్కన పెడితే తాజాగా గాజ్ గ్లూస్ సింబల్ ఇండిపెండెంట్లకు కేటాయించే విషయంలోనూ కూటమికి సమస్యలు వచ్చిపడ్డాయి. గాజు గ్లాస్ గుర్తు జనసేనకు రిజర్వ్ చేసిన తర్వాత ఇండిపెండెంట్లకు కేటాయించకూడదు, కానీ కేటాయించారు. ఈసీకి విజ్ఞప్తి చేసిన ఆదేశాలు ఇవ్వలేదన్న అసంతృప్తి కూటమి నేతల్లో కనిపిస్తోంది. బీజేపీ నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని రెండు పార్టీల క్యాడర్ గట్టిగా భావిస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలకు సంబంధించి కూడా ఉమ్మడి కూటమితో ముందుకెళ్లాలని కూడా మరి అటు అగ్రనేతలు, అటు బీజేపీ సంబంధించినటువంటి నడ్డా గాని, అదేవిధంగా అగ్రనేతలతో కూడా సమావేశమైనటువంటి అనంతరం కూడా మరి ఈ పొత్తు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో మరి బీజేపీకి కనీసం 1% కూడా ఇక్కడ లేనటువంటి, ఏపీలో అవకాశం లేనటువంటి నేపథ్యంలో కూడా ఈసారి సీట్ల వ్యవహారం కూడా 10 సీట్లు, 6 లోక్సభ సీట్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. గతం కూడా ఎన్డీఏతో టీడీపీ పొత్తులో వెళ్ళినటువంటి భాగంలో కూడా కేవలం 2 నుంచి 3 సీట్లు, ఒక్క ఎంపీ సీటు వెళ్ళినటువంటి సందర్భాలు గతంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మోడీ సహకారం ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే కేంద్ర సహకారం కూడా కావాలంటూ కూడా మరి ఆ దిశగా మరి అటు చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పుడు తాజాగా మనం చూసుకుంటే కేంద్రం నుంచి సరైన సహకారం లేదంటూ కూడా మరి అటు టీడీపీ గాని, అటు జనసేన కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎప్పటి నుంచి కూడా మరి కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా అనేక సార్లు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్నికలు జరపాలంటే డీజీపీని ఖచ్చితంగా మార్చాలంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కేంద్రం స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కనసాగల్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మోడీ ఇద్దరు ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు భార్యలతో సంసారం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అటు జగన్ ని తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గతంలో ఒకసారి పల్నాడు ప్రాంతంలో మోడీ సభలో మాట్లాడినటువంటి నేపథ్యంలో సరైన విమర్శలు కూడా వైసీపీ మీద చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తీవ్ర స్థాయిలో వైసీపీ మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా పూర్తిగా కూడా ఖాళీ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు జీతాలు, అటు
పెన్షన్స్ కూడా ఇవ్వాలంటే కూడా ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. అయితే ఇదే క్రమంలో అటు జనసేన గానీ అటు టీడీపీ నేత అధినాయకులు మాత్రం చాలా లోపల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ మీద ప్రేమతో కనీసం మరి ఈ రోజు కేంద్ర బలగాలని పూర్తి స్థాయిలో మరి రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా గట్టి భద్రత ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ శ్రేణులు ఇప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం 10 రోజులు మాత్రమే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం ఆ కేంద్ర బలగాలు కూడా ఎక్కడ కూడా మద్యం గానీ అటు డబ్బు ప్రభావం గానీ ఎక్కడ కూడా పట్టుకున్నటువంటి సందర్భాలు లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసు వ్యవస్థ పూర్తిగా బీజేపీ కంట్రోల్లోనే పనిచేస్తున్నారు. బీజేపీ పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు అనేది జగమెరిగిన సత్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఇంతవరకు కూడా ఎటువంటి చలనం లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇదంతా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ బృందేశ్వరితో పాటు కొంతమంది అగ్రనేతలతో కూడా హెచ్చించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మోడీ దీనిపైన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే క్రమంలో ఏపీలో ఏదైతే మరి పర్యటించున్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ కూడా ఎప్పటికప్పుడు కూడా పోస్ట్ పోన్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రానున్నటువంటి రోజుల్లో ఇది ఎలా దారితీస్తుందో మరి దీనిపైన అటు టీడీపీ గానీ జనసేన గానీ కొంతమంది నేతలు స్పందించేటువంటి అవకాశం ఉంది. ఇటువైపు దారితీస్తూ ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో బీజేపీ సహకారం ఖచ్చితంగా అటు టీడీపీకి కానీ జనసేన గానీ ఉమ్మడి కూటమికి ఎంతైనా అవసరం. ఎందుకంటే ఆ దశగా మరి బీజేపీ అడుగులు వేస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.